నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్గేట్ దగ్గర అధికారులు తనిఖీలు చేపట్టారు. పోలీసులు, పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు ఈ సోదాలు చేస్తారు. ధాన్యం లారీలు తెలంగాణ ప్రాంతానివా లేక ఇతర రాష్ట్రాలకు చెందినవా అన్న కోణంలో ఆరోపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ధాన్యం లారీలకు తెలంగాణలోకి ప్రవేశం లేదు అంటున్నారు అధికారులు. ఈ సోదాలతో కోదాడ జడ్చెర్ల రహదారిపై ధాన్యం లారీలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. మా ప్రతినిధి రేవన్ దీనిపై మరింత సమాచారం ఇస్తారు. రేవన్, ఎందుకు చెకింగ్స్, ఎందుకని ఇతర రాష్ట్రాల ధాన్యాల లారీలు తెలంగాణలోకి రాకూడదని అధికారులు చెప్తున్నారు? రాష్ట్రంలో యాసంగి ధాన్యం కోతలైతే ఇప్పటికే సగం మేరకు పూర్తయినటువంటి పరిస్థితి. దీంతో ఐకేపీ కేంద్రాలు కూడా ప్రభుత్వం ఇంకా పెద్ద ఎత్తున తెరవలేదు. దీంతో ఏదైతే ఆయకట్టులో పండినటువంటి ధాన్యాన్ని మిర్యాలగూడ ప్రాంతానికి తీసుకొస్తారు. మిర్యాలగూడలో పెద్ద ఎత్తున రైస్ మిల్లర్లు ఉండడంతో తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇదే క్రమంలో పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకువచ్చి కొందరు వ్యాపారులు, దళారులు ఇక్కడ మిర్యాలగూడలో ఉన్నటువంటి రైస్ మిల్లర్లకు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టింది. పొరుగు రాష్ట్రాలకు చెందినటువంటి ధాన్యం ఈ తెలంగాణలోకి అనుమతించకుండా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిఘా కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే ఏదైతే ఆలగడప టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున ధాన్యం లారీలు, ట్రాక్టర్లు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. అక్కడ ఉన్నటువంటి పోలీసులు, సివిల్ సప్లై అధికారులు జాయింట్ గా కలిసి వాళ్ళంతా తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంగా పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి ఏమైనా ధాన్యం లారీలు వచ్చాయనే కోణంలో కూడా తనిఖీలు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో జడ్చెర్ల కోదాడ హైవేపై పెద్ద ఎత్తున బారులు తిరిగినటువంటి వాహనాల పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరుగు రాష్ట్రాలకు చెందినటువంటి ధాన్యం రాష్ట్రంలోకి అనుమతించే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో పండినటువంటి ధాన్యాన్ని మిల్లర్లు ఇటు ప్రభుత్వం కొనుగోలు చేసేంత వరకు కూడా బయటికి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తి లేదని 2 రోజుల క్రితం TV9 తో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే రాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిఘా పెట్టి ఈ పొరుగు రాష్ట్రాలకు చెందిన ధాన్యం లోపలికి తెలంగాణలోకి రాకుండా పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. రైట్ రేవన్, థ్యాంక్ యూ.